10 సంవత్సరాల నుంచి మాకు రుణమాఫీ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యాన మాకు ఆనందంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం, మంచి అభిమానంగా ఉన్నాం. ఇలా మాకు పేపర్లో చూసినాం, మంచిగా వేసిండు కాబట్టి మాకు సంతోషంగా మేము ఆనందంగా మంచిగా సంతోషంగా ఉన్నాం. ఉడకల్ నర్సే ముత్కూరు ఆరాటి జిల్లా. నాకు 10 సంవత్సరాలు లోన్ తెచ్చుకున్న 1 ఎకరాల భూమి సారు నాకు 60,000 ఇచ్చిండు. ఇంతవరకు రుణమాఫీ కాలే. రుణమాఫీ అయిన దాంతో నాకు సంతోషం. రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు రుణమాఫీ చేసినందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు ఎప్పుడు కానీ మాకు ఆయనే ఉండాలని అనిపిస్తుంది. మా వ్యవసాయం మంచిగా జరుగుతుంది. రైతులు సంతోషపడుతున్నారు. రుణమాఫీ అవుతుందంటే రేవంత్ రెడ్డి గారు అంటుండ్రు కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో చేయలేదు కదా, ఏ ప్రభుత్వంలో కూడా ఈ రుణమాఫీ అనేది ఒకేసారి 2 లక్షలు చేస్తానని ఒప్పందం చేసుకుంటుండు. చేస్తాడని అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుండు. మాకు అంతవరకు సంతోషం అనిపిస్తుంది. కానీ మాకు ఆయన వచ్చిన కాంచి కూడా కొద్దిగా మంచి అనిపిస్తుందని. ఈ రైతు రుణమాఫీ కూడా చేయడం రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. మండలం సూర్యాపేట, జిల్లా సూర్యాపేట, గ్రామం కేటీఎన్ఆర్. రేవంత్ రెడ్డి గారి పుణ్యాన రుణమాఫీ జరిగితే రైతులకు పండుగ వాతావరణంగా అనుకూలంగా మంచిగా రైతులకు పెట్టుబడి సాయం కోసం చాలా అనుకూలంగా ఉంటుంది అని సంతోషిస్తాం. కేతపల్లి మండలం మాది నల్గొండ జిల్లా కాసనగొండ. నేను సాయిబునండి. అయితే 1,00,000 రూపాయల తెస్తే కేసీఆర్ ఉండగా ఆ 1,00,000 రూపాయలలో సగం వడ్డీకే పోయినాయి 50,000. ఇక ఆయన ఇచ్చిన 50. అటువంటి వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట మీద నిలబడి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము మాట్లాడుతున్నాం. కేతపల్లి మండలం, గ్రామం కాసనగోడు. మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా నిధులు అనుకున్నట్టు సాధిస్తాడని నమ్మకంతో మేము ఎంతో గర్వకారణంగా ఉంటున్నాం. మాకు ఇది మాఫీ ఇచ్చినందుకు చాలా పాలాభిషేకం చేస్తున్నామని సంతోషపడుతున్నాం. సూర్యాపేట మండలం, డిస్టిక్ కూడా సూర్యాపేట. ఉంటుంది శ్రీనివాసరెడ్డిని మాది అన్నారు. రైతు రుణమాఫీ గురించి మాకు గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగింది మాఫీ, రుణమాఫీ మంచిగా ఒకసారి ఏకదాటిగా అయింది 2 లక్షల రుణమాఫీ. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఏం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి రుణమాఫీ 2 లక్షలు చేస్తుండు. మాకు చాలా ఆనందంగా ఉంది, హర్షదాయకంగా ఉంది. మాకు గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. నా పేరు శ్రీను నాయకు, దేవరకొండ మండలం, మరిచెడుతండ గ్రామ పంచాయతీ. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల దేవుడు కాబట్టి ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల మేము నిజంగా సంతోషిస్తున్నాం. నాకు లిస్టులో పేరు వచ్చింది. లిస్టులో పేరు రాగానే మాకు రుణమాఫీ వచ్చేసి నాకు 86,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందని తెలియగానే నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉందో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ చాలా బాగుంది. ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం తీర్చుకున్నారు కాబట్టి వారికి ఎల్లవేళలా మేము కృషిగా ఉంటాం, ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన సుదినం. రైతులు గత 10 ఏళ్ల నుంచి పడుతున్న కష్టాలని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 నెలల వ్యవధిలోనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కే సాధ్యం. ఇది రైతుల పక్షపాతి గవర్నమెంటు. నల్గొండ జిల్లా, మండలం కేతపల్లి, నకరకల్ నియోజకవర్గము, గ్రామం కాసనగూడు. నా పేరు పసునూరు ఇందిరా. ఇలా రైతులకు రుణమాఫీ చేసినందుకు ముందు మా రైతుల తరపున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారే చేశారు ఫస్ట్ టైము. కేసీఆర్ అన్ని గొప్పలు చెప్పి రైతులకు ఏం రుణమాఫీ చేయలేదు. సగం చేసిండు, సగం బంద్ చేసిండు. 4 సంవత్సరాల తర్వాత వడ్డీ కట్టినాక వడ్డీ కట్టిన తర్వాత మా డబ్బులే మాకు రుణమాఫీ చేసిండు తప్ప రైతులకు చేసింది ఏం లేదు. మాకు అన్ని విధాలుగా రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. ఆ విషయంలో మా రైతులు చాలా సంతోషపడుతున్నారు.